బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ జీవీఎల్కు అవమానం ఎదురైంది. ఆయన మీడియాతో మాట్లాడుతుండగా జీవీఎల్పై ఓ వ్యక్తి దాడి చేయడం జరిగింది. అయితే జీవీఎల్పై చెప్పు ఇసిరినటువంటి వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి. ఈ ఘటన బీజేపీ కేంద్ర కార్యాలయంలో చోటు చేసుకోవడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ జీవీఎల్కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి జీవీఎల్పై దాడి చేయడం జరిగింది. ఆ వ్యక్తిని భార్గవ్గా గుర్తించడం జరిగింది. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, బీజేపీ ఎంపీ జీవీఎల్కు చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై ఒక వ్యక్తి చెప్పుతో దాడి చేయడం జరిగింది కదా, దీని మీద డీటెయిల్స్. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహిస్తున్న జీవీఎల్ నరసింహారావుపై ఒక గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి ఇమీడియట్ గా మీడియా సమావేశంలో కూర్చున్నారు. ఆయన వచ్చి ఒక్కసారిగా చెప్పు విసరడం జరిగింది. మరి ఆ చెప్పు విసురున్న నేపథ్యంలో అది జీవీఎల్ ఫేస్ ని తాక్కుంటూ వెళ్ళటం జరిగింది. ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో జీవీఎల్ కి ఎలాంటి గాయాలు కాలేదు, కానీ కొంత చెప్పు షూస్ అతని మీద పడగానే వెంటనే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ అతను తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరిపై జీవీఎల్ ఆరోపణలు చేస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగింది. కాగా ఈ ఘటనకు బాధ్యులైన వ్యక్తిని కొంతమంది అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లగా జీవీఎల్ ప్రెస్ మీట్ కొనసాగించారు. అటు దాడి చేసిన వ్యక్తి భార్గవ్ గా చెప్తున్నారు. ఆయన కాన్ఫ్లిక్ట్ చెందిన వ్యక్తిగా చెప్తున్నారు. అయితే రామకృష్ణ, దాడి చేసిన వ్యక్తి భార్గవ్ గా గుర్తించారు కదా, భార్గవ్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? భార్గవ్ ఏమన్నాడు? భార్గవ్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. భార్గవ్ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అతనిపై విచారిస్తున్నాడు, అతను ఎందుకు వచ్చాడు, ఎందుకు చేస్తున్నాడని. మరి కాంగ్రెస్ పార్టీపై ఈ కాంగ్రెస్ పార్టీ వైఖరి, అతను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ వైఖరి ఇలా ఉండటం చాలా దారుణం అని చెప్పి జీవీఎల్ తీవ్రంగా ఖండించారు. ఇంకా ఇలాంటి పరిస్థితి ఇలా దాడులకు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా జీవీఎల్ తీవ్రంగా ఖండించడం జరిగింది. ఆ వ్యక్తిని ఎవరైతే భార్గవ్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన ఒక హాస్పిటల్స్ కు సంబంధించిన వ్యక్తి, హాస్పిటల్లో పనిచేస్తున్నాడు కాన్పూర్ లో అని చెప్పి తెలుస్తుంది. అతనికి సంబంధించిన ఒక విజిటింగ్ కార్డు కూడా ఆయన దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణ, దీనిపై జీవీఎల్ ఏ విధంగా స్పందించారు? ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఇలా వ్యవహరించడం, పార్టీలు ఇలా మనుషులు పంపించి చేయడం తప్పని, అలా ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేయడం సరికాదని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీకి హితబోధ పలికారు. ఇలాంటి వాటితో భయపడేది కూడా లేదని చెప్పేసి కూడా స్పష్టంగా చేశారు. కాంగ్రెస్ వైఖరిని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని జీవీఎల్ మండిపడ్డారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. బీజేపీ ఎంపీ జీవీఎల్కి చేదు అనుభవం ఎదురైంది. ఆయన మీడియాతో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసినటువంటి వ్యక్తిని భార్గవ్గా గుర్తించడం జరిగింది. ఈ యొక్క ఘటన బీజేపీ కేంద్ర కార్యాలయంలో చోటు చేసుకుంది. అయితే భార్గవ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
For more updates, please subscribe 99 TV Telugu.